ముందు హాజరయ్యారు. ఇటీవల దండోరా సినిమా ఈవెంట్ లో మహిళల వేషధారణపై అనుచిత వ్యాఖ్యలు చేయగా నటుడికి మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఆ వ్యాఖ్యలపై వివరణ కోరుతూ విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చేందుకు మహిళా కమిషన్ కార్యాలయానికి వెళ్లారు శివాజీ. రైట్, ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ తేజ అందిస్తారు. తేజ, చెప్పండి, ఏంటి మహిళా కమిషన్ ముందు నటుడు శివాజీ హాజరు కాబోతున్నట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి తేజ? మనం చూసాం, ఎందుకంటే నటుడు శివాజీ ఒక వీడియో మూవీకి సంబంధించినటువంటి ప్రమోషన్ సంబంధించినటువంటి అంశంలో కొన్ని ఘాటైనటువంటి వ్యాఖ్యలు, అంటే కొన్ని విమర్శలు కూడా ఇటు మహిళల పైన, మహిళల వస్త్రధారణ పైన చేసినటువంటి నేపథ్యంలో మహిళా కమిషన్ అయితే చాలా సీరియస్ గా తీసుకున్న తెలంగాణ మహిళా కమిషన్ ఈ రోజు 27వ తేదీన వ్యక్తిగతంగా హాజరవ్వాలి. ఎందుకు ఆ విధమైనటువంటి ఆరోపణలు మహిళల పట్ల చేయాల్సినటువంటి అవసరం వచ్చింది, ఎందుకు అంత అసభ్యకరంగా మాట్లాడి ఆడవారి వస్త్రధారణ పైన కూడా ఎందుకు ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది అనేటువంటిది రాతపూర్వక వివరణ ఇవ్వాల్సిందిగా కూడా మహిళా కమిషన్ నటుడు శివాజీకి నోటీసులు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఈ రోజు ఆయన మహిళా కమిషన్ ముందు గత కొద్దిసేపటి క్రితమే హాజరయ్యారు. పూర్తి స్థాయిలో ఎందుకు తన ఉద్దేశం ఏమిటి, ఇప్పటికే మీడియా ముఖంగా కూడా ఒక వీడియోను కూడా రిలీజ్ చేయడం, బహిరంగంగా కూడా క్షమాపణ చెప్పడం కూడా చేసినటువంటి నేపథ్యంలో, కానీ వ్యక్తిగతంగా ఈ రోజు మహిళా కమిషన్ ముందు హాజరై కూడా ఆయన రాతపూర్వక కూడా వివరణ కూడా ఇచ్చారు. ఏ విధంగా చేయాల్సి వచ్చింది, ఎందుకు చేయాల్సి వచ్చింది, దానికి కారణాలు ఏమిటి అని చెప్పి, ఏదైనా కానీ చేసింది తప్పిదం కాబట్టి మహిళా లోకానికి క్షమాపణ చెప్తున్నారంటూ కూడా ఆయన మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారదా ముందు అయితే ఆయన రాతపూర్వక వివరణ ఇచ్చారు అన్నట్లుగానే మనం చెప్పాలి. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ తేజ. ఓకే.